నమస్తే కోనసీమ. ఈరోజు మనం ఉప్పలగుత్తం మండలం సన్నవెల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సత్యమ్మవారి జాతర ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతారు సన్నవెల్లి గ్రామంలో. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏంటి, ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్దాం. అలాగే అమ్మవారికి చేసిన అలంకరణలు, అలాగే ఇక్కడ అన్నీ చూసుకుంటూ, అలాగే ఈరోజు కూడా అన్నసమారాధన జరగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గరగల నృత్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి కూడా మనం చూడొచ్చు. గరగల నృత్యం చేసేటప్పుడు అందులో కొన్ని విన్యాసాలు చేస్తూ ఉంటారు. అవి కూడా మనం చూడొచ్చు. ఏంటి ఆ విన్యాసాలు అంటే, కన్ను రెప్పతో 100 రూపాయల నోటు తీస్తూ ఉంటారు. అది ఇంకా నిజంగా అద్భుతం మాట. నిజంగా అంటే పెద్దలు చెప్తూ ఉంటారు కదా, చేసే పనిలోనే సంతోషాన్ని నిలుపుకోవాలని చెప్పేసి, ఆ సంతోషం ఏంటనేది వీళ్ళలో చూడొచ్చు. చాలా ఉత్సాహంగా, చాలా ఉల్లాసంగా వీళ్ళు గరగ నృత్యం చేస్తూ కూడా మధ్యలో చిన్న చిన్న స్టంట్లు చేస్తూ చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు. చూడండి, ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్దాం. అలాగే అమ్మవారిని ఎలా అలంకరించారు, అలాగే చుట్టూరు పూల డెకరేషన్ ఎలా ఉంది, భక్తుల రద్దీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ మనం వెళ్దాం. మీరు చూస్తున్నారు కదా, అమ్మవారి గుడి ప్రాంగణం ఎంత బాగా పూలతో డెకరేషన్ చేశారో. అలాగే భక్తుల వృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంది, మీరు చూడొచ్చు. అలాగే గుడి ప్రాంగణం అంతా చూసిన తర్వాత మనం అమ్మవారి దగ్గరికి వెళ్దాం. ముందుగా ఈ గుడి ప్రాంగణం అంతా కూడా మనం చూసుకుంటూ మనం వెళ్దాం. చూడండి ఎంతమంది భక్తులు రద్దీగా ఉన్నారు. చూడండి, అస్సలు అయితే ఖాళీగా లేదు. చాలా చాలా బిజీ అయితే చాలా ఉంది. అలాగే మనకి అమ్మవారు కొంచెం ప్రాంగణంలోకి గుడి పైకి వెళ్ళిన తర్వాత చూడండి, మెయిన్ ఎంట్రన్స్ డెకరేషన్ చూడండి, చాలా బాగా ఉంది కదా. చాలా బాగా చేసిన డెకరేషన్ పూలతోని. భక్తుల రద్దు అయితే చాలా ఎక్కువగా ఉందండి మనకి. అంటే ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి జాతర అంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు అమ్మవారిని చూద్దాం మనం. చూడండి, అమ్మవారు ప్రశాంతమైన రూపంతో మనకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది. చూడండి, ఈరోజు చాలా బాగా చేశారు కదా పూల అలంకరణ. ఓకే, ఇప్పుడు మనం గరగల నృత్యంలో మనం చిన్న చిన్న స్టంట్లు అనుకున్నాం కదా, అవి కూడా మనం చూద్దాం. ఎక్కువగా మనకి జాతరకు సంబంధించింది కాబట్టి గరగ నృత్యం మాత్రం ఎక్కువ టైం ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా సరదాగా చూడండి. మధ్య మధ్యలో చిన్న చిన్న స్టంట్లు అవి చేస్తూ ఉంటారు. అవన్నీ చూసుకుంటూ వెళ్దాం. మనం ఎందాక అనుకున్నట్టుగా 100 రూపాయల నోటు కన్ను రెప్పతో తీయడం, అలాగే కొన్ని స్టంట్లు అవి చేస్తూ ఉంటారు. మీరు ఓపికగా చూడగలిగితే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే జరుగుతుంది. కానీ గరగల నృత్యం చేసి ఆయన చూడండి, పెద్ద వయసు ఉన్న ఆయన ఇంచుమించుగా 80 సంవత్సరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ వీడియో మనకు షూట్ అయిపోయిన తర్వాత ఆయనతో మాట్లాడాను. మీ ఆరోగ్య రహస్యం ఏంటంటే, ఆయన దగ్గరగా ఆయన ఊహ తెలిసిన కాడి నుంచి ఆయన గరగ నృత్యం చేయడం జరుగుతుందంట. ఆయనకు ఇప్పటికీ చూడండి, అంత పెద్ద వయసు ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా బాగా చేయడం జరుగుతుంది. నిజంగా శారీరక కష్టంతోనే మన ఆరోగ్యం బాగుంటుందని ఎప్పుడో పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఈయన చూస్తే మనం ఖచ్చితంగా నిజమనే నమ్మాల్సి వస్తుంది. మనకేంటంటే పెరుగుతున్న సాంకేతికతను బట్టి చైరుకు పరిమితం అయిపోయాం. ఆ పరిమితం అయిపోవడంతో మన ఆరోగ్యం కూడా, డబ్బు అయితే సంపాదిస్తున్నాం కాబట్టి మనకు ఆరోగ్యం అయితే కానీ పాడైపోయింది. ప్రతి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం మాత్రం సరిగ్గా లేదు. అన్నీ ఉండి ఆరోగ్యం పాడైపోతే ఏంటి ఉపయోగం? చూడండి, పెద్ద ఆయన చూస్తే ఆయన చూడండి అంత వయసులో కూడా చాలా యాక్టివ్గా చాలా బాగా చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మనం చూద్దాం.
చూడండి మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, చేసే పనిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలని. అలాగే వీళ్ళు చూడండి ఎంత సంతోషంగా ఈ గరగనృత్యం చేస్తున్నారో చూడండి. మనకి చూడండి వీళ్ళని చూస్తే మనకు కూడా చాలా ఎగ్జైటింగ్గాను చాలా సంతోషంగాను ఉంటుంది. చూడండి చూడండి చాలా బాగా చేస్తారు చూడండి. చేసే పనిలోనే చాలా ఆనందంగా చాలా సంతోషంగా చేస్తున్నారు చూడండి. ఇవి నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా. చూడండి ఎంత బాగా అది చేసే నృత్యంలోనే సరదాగా నవ్వుకుంటూ, అలాగే చూడండి వాళ్ళ భక్తి శ్రద్ధలతో కూడా చాలా బాగా చేయడం కూడా జరుగుతుంది. అలాగే సంతోషంగాను చాలా ఆనందంగాను చాలా ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం అంతా కూడా. చూడండి ఎంత బాగా చేస్తున్నారో చూడండి. అదే మాట అండి, మనం చేసే పనిలోనే మనం సంతోషం వెతుక్కోవడం అంటే ఇదే అనమాట. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరి మొహం మీద చిరునవ్వుతో ఎంత బాగా చేస్తారో చూడండి. నిజంగా ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది మాట అండి, మనం ఎంతసేపు డబ్బు డబ్బు అని పరిగెడుతూ ఉంటాం. వీళ్ళని చూస్తే వీళ్ళు సంతోషానికి సంతోషం, అలాగే చేసినందుకు కొంత డబ్బు వస్తుంది, హ్యాపీ మాట అండి. చూడండి పెద్ద ఆయన జాయిన్ అయ్యారు చూడండి. వాళ్ళతో పాటు ఈయన కూడా చూడండి ఎంత బాగా చేస్తారో నిజంగా, మామూలుగా కాదు. ఇప్పుడే ఈయన ఇలాగ ఉన్నాడంటే ఆ వయసులో మామూలుగా ఉండదేమో మరి. చూడండి ఆయన ఇంచుమించుగా ఆయనకి 80 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో కూడా ఆయన చూడండి ఎంత బాగా చేస్తాడో. ఆయన కూడా చూడండి చిరునవ్వు ఉంది చూడండి ముఖం మీద. చూడండి చేసే పనిలో సంతోషం వెతుక్కోవడం అంటే ఇదే అనమాట నిజంగా. ఈయన చూస్తే పక్కాగా మనకు అర్థమైపోద్ది అనమాట. చూడండి వీళ్ళంతా కూడా యంగ్ బాయ్స్. ఆయన చూడండి వాళ్ళతో పాటు పోటీకి ఈయన చేస్తాడు చూడండి. అదనమాట మన హిందూ సాంప్రదాయం అంటే మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా సంతోషం, ఆనందం, భక్తి అన్నీ కలగలిపినదే హిందూ మతం మాట అండి. 10 మందికి ఉపాధి, సంతోషం అన్నీ ఉంటాయన్నమాట అండి. మన హిందూ సాంప్రదాయం మామూలుదేం కాదు. ప్రతి సాంప్రదాయం వెనకాల చాలా సైన్స్ దాగుంది మనకి. చూడండి ఆయనకి 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎంత యాక్టివ్గా కదులుతున్నాడో చూడండి. నిజంగా అద్భుతం అనమాట. నేను అందుకనే మన ఈ వీడియోలో పూర్తిగా వీళ్ళ నాట్యమే ఎక్కువ ఉంటుంది అన్నమాట అండి మనకి. ఇంకా స్టంట్లు కూడా చేస్తారు, మనం అవి చూద్దాం. ఇంకా ముందు ముందు చాలా చాలా వింతల విశేషాలు చూడాలి మనం. చూడండి రౌండ్ సర్కిల్ తిరుగుతున్నారు చూడండి. చాలా బాగా చాలా సంతోషంగా వాళ్ళు చేసే పనిలోనే సంతోషం వెతుక్కుంటూ చాలా బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా అక్కడ చూసే వాళ్ళకి కూడా వాళ్ళ చిరునవ్వుతో చేయడంతో చూసే వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. మనం ఎదురుగున్న వ్యక్తి నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కూడా మొహం మీద ఒక రకమైన తెలియని చిరునవ్వు వస్తుంది. వీళ్ళు చేసే పని కూడా అదే. అమ్మవారి జాతరతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా మనకు. ఇప్పుడు మనం విన్యాసాలు చేస్తారనుకున్నాం కదా, చూడండి ఈయన మనకి ఆ డ్రమ్ని కింద పెట్టి కొన్ని విన్యాసాలు అయితే చేస్తాడు. అలాగే 100 రూపాయల నోట్ను కూడా కని రెప్పతో చేస్తాడు చూడండి. ఇది నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. అంటే ప్రత్యేకంగా మనం వీడియో తీస్తామని చెప్పేసి ఆ స్టంట్ కొంచెం త్వరగా చేస్తారనమాట. చూడండి చూడండి మామూలుగా అలా ఎలా చేయాలి ఏంటి అనేది ముందుగా మాట్లాడుకుంటూ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు చూడండి. నిజంగా మామూలుగా మన కంట్లో చిన్న నలుసు పడితేనే తట్టుకోలేము. అలాంటిది అతను చూడండి ఇక్కడ డ్రమ్ మీద పడుక్కుని వెనక్కు వంగి 100 రూపాయల నోటు కను రెప్పంటే కను రెప్పలతో పట్టుకుంటారు అనమాట. అంటే కంటికి తలుగుతుంది కదా, చూడండి అది ఎలా చేస్తాడు. నిజంగా ఇవన్నీ చేయటం అంటే అమ్మవారు దయ ఉంటే కానీ ఇవన్నీ జరగవండి నిజంగా. చూడండి అతను చేసే స్టంట్ అనుకున్నాం కదా, ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి ఎంత బ్యాలెన్స్గా ఉంటాడో చూడండి. అతను డ్రమ్ అటు ఇటు కదిలినా సరే అది అవ్వదు కదా, కానీ వాళ్ళు చూడండి నిజంగా అమ్మవారి ఆశీర్వాదం లేకపోతే అలాంటివి చేయడం అనేది జరిగే పని కాదు. చూడండి అతను తీస్తాడు చూడండి కనురెప్పతో. చూడండి అంటే మామూలుగా అయితే నోటుతో అయ్యి తీయటం ఒకప్పుడు, ఇప్పుడు చూడండి అతను కన్ను రెప్పతో తీసేట్టు చూడండి. నిజంగా అద్భుతం కదా. చూడండి మాకు చూపిస్తాడు అది చూడండి. నిజంగా గ్రేట్ అనిపించిందండి, నిజంగా చాలా బాగా అనిపించింది అన్నమాట అండి.
సూపర్ అనమాట. ఇంకా స్టంట్లు ఉంటాయి, మీరు అలాగే చూస్తూ ఉండండి. మంచి మంచి స్టంట్లు చేస్తారు ఇంకానా. వీళ్ళు గరగల నుంచి మాత్రం చితక్ కొట్టేస్తారండి, మామూలుగా లేదు. అంతా కూడా మంచి ఎనర్జీకి. ఓకే చూడండి, ఇప్పుడు మళ్ళీ వేరే స్టంట్ చేయడానికి రెడీ అవుతున్నారు చూడండి. ఇక్కడ యంగ్ బాయ్స్ చూడండి, ఇక్కడ చూస్తూ ఉంటే మంచి భలే సంతోషంగా అనిపిస్తుంది మాట అండి. వాళ్ళు ఎనర్జీకి కానీ వాళ్ళు చేయటం కానీ చూడండి. 100 రూపాయల నోట్ కింద పెట్టారు చూడండి మనకి, చూడండి. అలాగే చూస్తూ ఉండండి. వాళ్ళు కొన్ని స్టంట్లు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనురెప్పతో చేయడం చూస్తూ కనురెప్పతో తీయడం చూడొచ్చు మనం. ఈసారి అయితే మనం జూమ్ చేసి మీకు బాగా చూపిస్తాను చూడండి. కేవలం మనం వీడియో తీస్తామని చెప్పేసి వాళ్ళు త్వరగా ఇవన్నీ స్టంట్లు చేస్తారనమాట. లేకపోతే వీళ్ళకైతే మామూలుగా ఇంకా టైం ఉంది. నేను ఎక్కడ వెళ్ళిపోతానని చెప్పేసి నన్ను ఆగమని మరీ కూడా ఈ వీడియో తీయించడం అయితే జరిగింది. చూడండి, చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు అతను చూడండి స్టంట్లు చేస్తారు చూడండి. చాలా అక్కడ సిచ్యువేషన్లో చాలా సంతోషంగా అనిపించింది మాట. చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం కూడా. చూడండి, ఇవి మనకి చేశాక ఇప్పుడు చూడండి, ఇతను రివర్స్లో తిరిగి డ్రమ్ లేకుండా కంటితో చేస్తాడు, కనురెప్పలతో తీస్తాడు చూడండి. మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అతను ఎలా వస్తున్నాడో చూడండి. కనురెప్పతో పట్టుకోవడానికి చిన్న ఎడ్జ్ అయితే ఉండాలి కాబట్టి తన ఎడ్జ్ చేసుకుంటాడు చూడండి. నిజంగా చూడండి ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. అక్కడ అదిగా చూడండి, కన్ను చూడండి. అబ్బా, నిజంగా అద్భుతం కదా. చూడండి, కంట్లో చిన్న నలుసు పడితేనే మనం కళ్ళు నలిపేస్తాం. అలాంటిది పేపర్ని తీయటం అంటే నిజంగా మామూలు అయితే కాదండి. నాకైతే కనుక చాలా అద్భుతంగా అనిపించింది. సూపర్ మాట అండి. ఇంకా అమ్మవారి జాతరలో ఒక ప్రత్యేకమైన ఈ గరగ నృత్యం అని చెప్పుకోవచ్చు. కానీ చాలామంది ఏంటంటే గరగ నృత్యం అన్నప్పటికీ ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ ఈసారి నుంచి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూడండి, పెద్ద ఆయన మళ్ళీ స్టార్ట్ అయిపోయాడు. ఆయన ఇంకా అస్సలు తగ్గట్లేదన్నమాట. ఈయన ఎనర్జీ అయితే అసలు మామూలుగా లేదు. చూడండి, అసలు యంగ్ బాయ్స్తో సమానంగా ఆయన చేస్తున్నాడు. 80 సంవత్సరాల వయసులో ఆయన అలా చేస్తున్నాడంటే నిజంగా అమ్మవారి దయ ఉంటే కానీ అది జరిగే పని కాదు. చూడండి, ఎంత ఫిట్గా, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు చూడండి. ఆయన ముఖంలో చిరునవ్వు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు చూడండి. నిజంగా అద్భుతం మాట నిజంగా. అలాగే ఆయనకి అమ్మవారు ఆయురారోగ్యాలు ఇచ్చి కొన్ని సంవత్సరాల పాటు అమ్మవారి సేవలో ఉండాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. నిజంగా మన వయసు ఆ వయసుకు వచ్చేసరికి ఏంటో మనకు తెలియదండి. ఇప్పుడంతా కూడా దినదిన గండంగా ఉంది. జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం మాట్లాడిన వ్యక్తి మళ్ళీ తర్వాత ఎలా ఉంటాడో కూడా తెలియట్లేదు. ఈ కాలం అలాంటిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కువ టెన్షన్లు పెట్టుకోకుండా ఉన్న రోజు సంతోషంగా బ్రతకడానికి ప్రయత్నించాలి తప్ప ఇంకా ముందేదో సంపాదించేద్దాం, ఇంకేదో చేసేద్దాం అంటే చాలా కష్టం. మనకి ఫ్యూచర్ అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఈయన వయసుకు వచ్చేసరికి మనం ఉంటామో కూడా లేదో తెలియదు, అలా ఉంది. నిజంగా ఆయన అలా ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్ కదా. చూడండి మనం ఏదో జిమ్కి వెళ్ళి ఒక గంట కష్టపడతాం. కానీ వాళ్ళు చూడండి ఇంచుమించుగా 3 గంటల పాటు ఆ నృత్యం అలాగే చేస్తూ ఉంటారు. ఆయన అలాగా ఊహ తెలిసిన కాడి నుంచి చేయటం వల్ల ఆయన ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడు చూడండి. ఆయన డైలీ జీవితంలోనే ఒక ఎక్సర్సైజ్ మాట. నేను అమ్మవారి సేవలో నృత్యం చేయడం అనేది నిజంగా అద్భుతం. అమ్మవారికి కూడా ఆయనకి చూడండి ఎంత ఆరోగ్యం ప్రసాదించిందో ఆవిడ చూడండి. నిజంగా చూడండి, ఎక్కడా కూడా ఆవేశంగా ఏమీ లేదు, సంతోషంగా చాలా బాగా చేసుకుంటున్నారు. నిజంగా అలాంటి ఆరోగ్యం అమ్మవారు మనందరికీ ఇవ్వాలని కోరుకుందాం మనం. కానీ ఇలాంటి మరిన్ని వీడియోలు మనం తీద్దాం. మన హిందూ సాంప్రదాయం కోసం మనం పూర్తిగా తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం గొప్పదనాలు కూడా మనం తెలుసుకుందాం. ముందు కాలంలో ఇలాంటివి చూస్తామో లేదో తెలియదు. సాంకేతిక పెరిగిపోవడంతో మనం ఇవన్నిటికీ చాలా దూరంగా ఉంటున్నాం. కానీ ఇవే అండి మెయిన్ మనకి హిందూ సాంప్రదాయంలో మెయిన్ ఘట్టాలు ఇవే అనమాట అండి. గరగ నృత్యం చేయటం, పల్లకి చేయటం. ఇప్పుడు ఏంటంటే ఇంకా పాశ్చాత్య నాగరికత పెరగడంతో ఇంకో మనం ఈ ఆర్కెస్ట్రా అని ఇంకోటి అనేదో మనం కన్వర్ట్ అయిపోయాం. కానీ అసలు మనకి ఏంటనేది ఈ గరగ నృత్యాలండి మనకి అమ్మవారి జాతరలో. రానున్న కాలంలో ఇలాంటివన్నీ పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనీ మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే
డైవర్ట్ అయిపోతుంది అనమాట. అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి అక్కలేని విషయాలు మనకి ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇలాంటి అక్కలేని విషయాలు మనం తగ్గించుకుని కావాల్సిన విషయాల గురించి కొంచెం మనం మైండ్ పెడితే మన హిందుత్వం ఏంటి, హిందూ సాంప్రదాయాలు అంటే ఏంటి అనేవి అన్నీ తెలుస్తాయి. కొంతమంది చూడండి, తెలియని వాళ్ళు అయితే ఏంటి వీళ్ళు చెట్లకు మొక్కుతారు, పుట్లకు మొక్కుతారు ఏంటని అనుకోవచ్చు. కానీ పెద్దలు ఏదైనా చెప్పారు అంటే దాన్ని ఖచ్చితంగా దానికి ఒక రీజన్ ఉంటుందండి. ఆ రీజన్ మనం తెలుసుకోలేకపోవచ్చు ప్రస్తుతానికి, కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం అనుకున్నట్టుగానే అన్నసమారాధన కూడా అమ్మవారి జాతర ఒక పక్కన జరుగుతూ ఉంటుంది, అలాగే అన్నసమారాధన కూడా ఒక పక్క జరుగుతూ ఉంటుంది. చూడండి క్రౌడ్ అయితే ఎంత గట్టిగా ఉన్నారో చూడండి. పచ్చని పంట చేలమయ్యన్న అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట. అంటే చూడండి పైరుసేను స్టార్ట్ చేశారనమాట. వరి నాటారు మనకి. ఇది సన్నవెల్లి గ్రామంలో సత్తమ్మ తల్లి అమ్మవారి గుడికి సంబంధించిన ఇదంతా కూడా ఏరియా చాలా బాగుంటుందండి, చాలా బాగా చూడవచ్చు. మీరు ఎప్పుడైనా అలా అటువైపుగా వెళ్తే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోండి, అంత మంచి జరుగుతుంది. అమ్మవారు చల్లని తల్లి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది ఆవిడ. ఈ సన్నవెల్లి గ్రామ ప్రజలకి ఈ అమ్మవారు అంటే చాలా నమ్మకం, అలాగే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి జాతర చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఓకే, ఒక్కోసారి వాయిస్ అయితే తడబడుతూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, తప్పదు. ఎందుకంటే మనం ప్రొఫెషనల్లో యూట్యూబర్ ఏం కాదు కాబట్టి, ఏదో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మనం కవర్ చేద్దాం. ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలా బాగా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందని మనకి. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ అమ్మవారి ప్రసాదం అందుతుంది. ఏంటంటే ఈ సన్నవెల్లి గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా అందరూ కూడా కలిసికట్టుగా కుటుంబంలో వ్యక్తులుగా అందరూ చేసుకుంటారండి. నిజంగా ఇక్కడ మంచి యూనిటీ అయితే ఉంది. ఓకేనండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి,